అందరూ నిశ్శబ్దంగా ఉండండి. తాతగారు మొట్టమొదటిసారిగా టీవీలో పాడబోతున్నారు. ఇదిగో తీసుకోండి. మీరు తీసుకోండి బామ్మ. ఇదేమిటి భీమ్సింగ్, ఎందుకు దూద్ తీసుకొచ్చిస్తున్నావు? ఇప్పుడు పాడబోయేది మన తాతగారు కదా బామ్మ, అందుకని చెవులో దూది పెట్టుకునే తీరాలి. భీమ్సింగ్, చాలే నోర్మి. తాతగారిని ఎవరైనా ఇలా ఎగతాళి చేస్తే నేను ఊరుకోను, తెలిసిందా? కావాలంటే మన టీవీ వాల్యూమ్ తగ్గించి విందాం. ఏమంటారు మీరు? చెప్పండి. స్టార్ట్ చేద్దాం సార్. ఆగండి ఆగండి, ఎక్కడికి? నేరుగా లోపలికి వచ్చేస్తున్నారు. మాట్లాడుతున్నాడు. హలో బ్రో, వాట్సాప్? బ్రహ్మాండంగా ఉంది, కానీ ముసలాయన ఇంతటితో ఆపేసాయి. వినలేకపోతున్నాం. ఎందుకు ఆపాలయ్యా? ఏదో నా జీవితంలో మొట్టమొదటిసారిగా టీవీలో పాడుతున్నాను, అది తట్టుకోలేకపోతున్నావా? అందరూ టీవీల ముందర కూర్చొని ఎదురు చూస్తున్నారు, ఆపంటావేంటి చెప్పు. సారీ అంకల్, ఇప్పుడు మేమందరం పాడబోతున్నాం, మీరు పక్కకు తప్పుకోండి, అది మంచిది. అలా లేకపోతే ఏంటయ్యా తుపాకీ చూపిస్తున్నారు? పాడకూడదు అంతే కదా, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఓరి భగవంతుడా, వాళ్ళు మీ తాతగారిని ఇలా బంధించారేమిట్రా? శివా, నాకు చాలా భయంగా ఉందిరా. మీ తాతయ్య సమస్యలో ఇరుక్కున్నారు, నువ్వే ఎలాగైనా కాపాడాలి. నేను తాతయ్యకి ఏమి జరగనివ్వను బామ్మ. ఫ్రెండ్స్, మనం వెంటనే ఛానల్ ఆఫీస్కి వెళ్ళాలి. హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. నేను ఈ టీవీ స్టేషన్ కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఈ ఊర్లో ఉన్న పోలీసులు, మంత్రులు అందరూ కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. నేను చెప్పింది అర్థమైందా? నాకు 5 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ డేంజరస్ 5 అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరినీ సెంట్రల్ జైల్లో వేశారు. నాకున్న చిన్న కోరిక ఏమిటంటే వాళ్ళని వెంటనే విడుదల చెయ్యాలి. లేదంటే అదేమిటంటే వాళ్ళు జైల్లోంచి జాలీగా బయటకు వచ్చే వరకు మేము మీ ఫ్రెండ్స్ అందరినీ జాలీగా ఉంచబోతున్నాం. అంటే బోరు కొట్టకుండా చెయ్యబోతున్నాం. ఓకే బాయ్స్, లెట్స్ ద మ్యూజిక్ బిగిన్. అరే, నా హార్మోనియాన్ని ఏం చేస్తున్నారు? ఇస్తే నేను పాడతానుగా. కొంచెం సేపు నోరు మూసుకొని మాట్లాడకుండా అక్కడే ఉండాలి. లడ్డూ సింగ్ సార్, వెంటనే ఛానల్ ఆపేసుకురండి. ఇక్కడ అందరికీ ప్రమాదం ఉంది. ఛానల్లో ఒకడు భయపెడుతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఈ లడ్డూ సింగ్ ఉంటున్న ఏరియాలో ఉండే టీవీ ఛానల్ లోపలికి వచ్చి ఇంత ధైర్యంగా చేస్తున్నారంటే వాళ్ళని. పోలీసులకే కదా నువ్వు ఫోన్ చేసింది. థ్యాంక్ యూ, నువ్వు నా పనిని ఎంతో ఈజీగా చేసేసావు. ఎందుకంటే నేనే పాపం పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. హలో ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, ఎలా ఉన్నారు? మీ సంగతి నేను 50-60 కిలోమీటర్ల అవతల ఉండే తెలుసుకున్నాను. మీరు నా ఫ్రెండ్స్ డేంజరస్ 5 ని వెంటనే విడుదల చెయ్యండి. లడ్డూ సింగ్ నే బెదిరించాలనుకుంటావురా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే ఇంతవరకు ఈ లడ్డూ సింగ్ ని బెదిరించడానికి పుట్టలేదురా. నువ్వు ఏదో 5 మందిని అడుగుతున్నా, ఎవరిని నేను వదిలిపెట్టను. నీకు చేతనైంది నువ్వు చేసుకో. నన్ను చూస్తే నీకేంటి, ఎలా అనిపిస్తున్నాను? లడ్డు సింగ్ గారు, నేను చెప్పేది అసలు మీరు వినిపించుకోవటం లేదేంటి? మన ఇద్దరి మధ్య చిన్న గేమ్. నేను 5 వరకు లెక్క పెడతాను. 5 అయిపోయే లోపల మీరు టక్కని స్టేషన్ కి బయటికి వచ్చేయాలి. లేదంటే బయటికి రావడానికి అవకాశమే ఉండదు. అర్థమైందా? లడ్డూ సింగ్ పోలీస్ స్టేషన్ రా, తెలుసుగా.
నా స్టేషన్ నుంచి ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలని నువ్వు నాకు చెప్పొద్దు. 5 లెక్క పెడతానంటే 5, 10 లెక్క పెట్టుకోబే. ఓకే, అయితే మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. 5, 4. సార్ నాకెందుకో ఈ హనీ జాక్సన్ చెప్పేది చూస్తే అనుమానంగా ఉంది సార్. చాలా డేంజర్ అనుకుంటా. బయటికి వెళ్ళిపోదాం సార్, తర్వాత ఛాన్స్ ఉండదు అనుకుంటాను. 3, 2. సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మీరు రండి సార్. పారిపోతావా? నీ సంగతి చెప్తాను. 1. నా పోలీస్ స్టేషన్ ఎలా ఉంది లడ్డు సింగ్ సార్? నా పేరు మాత్రమే హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లడా? ఈ రోజు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ఈ రోజు మా నాయకుడి షో మాత్రమే ఇక్కడ జరుగుతుంది. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. గన్ను గన్ను అంటారు. ఇప్పుడు గొడవపడే సమయం లేదు. ఈ గ్యాంగ్ ముందే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఇక్కడికి వచ్చారు. ఎవరినైనా సాయానికి ఇప్పుడు పిలవాలి, లేదంటే మన వేదాస్ నగరం మొత్తానికి హాని జరుగుతుంది. లడ్డు సింగ్ గారు, మీరెక్కడున్నారు? నేను ఇక్కడున్నాను శివ. లడ్డు సింగ్ గారు, మీ గొంతు వినిపిస్తోంది కానీ మీరు కనపడడం లేదు. మీరెక్కడున్నారు? పోలీస్ స్టేషన్ ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను శివ. పోలీస్ స్టేషన్ తెరిచే ఉంది. ఏంటి, ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇప్పుడు కాస్త తగ్గిపోయింది సైజు. ఇదిగో ఇక్కడే ఉన్నాను, కాస్త నెమ్మదిగా రానా. లడ్డు సింగ్ గారు, అసలు ఇది ఎలాంటి పోలీస్ స్టేషన్? ఎందుకు అడుగుతావు? అసలు ఇదంతా ఎలా జరిగింది? హనీ జాక్సన్ గారు మిసైల్ తో నా స్టేషన్ ని నాశనం చేసేసాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న 5 ఖైదుల్ని విడుదల చేయాలంటున్నాడు నాన్న. వాళ్ళని వదిలిపెట్టాను అనుకో, నా ఉద్యోగం పోతుంది. లడ్డు సింగ్ గారు, తను చేసేదాన్ని బట్టి చూస్తుంటే మన వేదా సిటీకి హాని కలుగుతుందని నాకు అనిపిస్తోంది. మనం కొంచెం విచిత్రమైన ప్లాన్ ని వేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరు ఇలా వస్తే నేను మీకు చెప్తాను. ఎందుకు రానిలో పట్టుకున్నారు? నన్ను వదలండి. ఆ పాట మాత్రం బాలేదా? మీరు పాడితే బాగుందా? మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ గా ఉంటుందిరా. ఏమంటారు? ఏం చేస్తున్నారు లడ్డు సింగ్ సార్? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా ఫ్రెండ్స్ 5గురిని జైలు నుంచి తీసుకొచ్చి నాకు జాగ్రత్తగా అప్పగించండి. మీరు వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పే వరకు జరిగేదంతా కూడా లైవ్ గా కెమెరా పెట్టి రికార్డ్ చేస్తూ నాకు చూపించాలి. అప్పుడే మీరు మా ఫ్రెండ్స్ అందరినీ ఎక్కడికి తీసుకెళ్లటం లేదని నాకు నమ్మకం కుదురుతుంది. అలాగే నాకు బ్రహ్మాండమైన హెలికాప్టర్ కావాలి. దాంట్లో నేను నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఎగిరిపోతాం.
వెరీ గుడ్ లడ్డు సింగ్. అతి త్వరలో నా వాళ్ళందరూ ఎంతో భద్రంగా నా దగ్గరకు వచ్చి చేరబోతున్నారు. ఓకే ఎవ్రీబడి, నా ఫ్రెండ్స్ అందరూ కూడా సేఫ్ గా వచ్చేస్తున్నారు. క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. అంకుల్, మీరు హ్యాపీగా కూర్చొని మ్యూజిక్ వినండి, ఎందుకంటే ఈ రోజు మాది. మా వాళ్ళందరూ జాగ్రత్తగా నా దగ్గరకు వచ్చి చేరుకున్నారంటే నేను ఎవరిని ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి హ్యాపీగా బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీకు ఏ పాటలు పాడాలనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా పాడుకోండి. ఓకే? ఏమైంది ఇన్స్పెక్టర్? వ్యాన్ ఎందుకు ఆపావు? నీ తెలివితేటలు చూపించి ఏదో ఒకటి చెయ్యాలనుకోకు. లేదు 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 లేదు, అది అది అలాంటిదేం లేదు. ఇక్కడ కార్బెటర్ లో ఏదైనా డస్ట్ ఇరుక్కుపోయి ఉండొచ్చు. కాస్త ఆగు, చూస్తాను. తప్పకుండా స్టార్ట్ అవుతుందిలే. ఒరే పిల్లడా, నువ్వు ఎలా వచ్చావురా? అసలు ఎందుకు వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పద. శివ నెక్స్ట్. ఇన్స్పెక్టర్, వ్యాన్ స్టార్ట్ కాలేదంటే ఇంకో వ్యాన్ తెప్పించే ప్రయత్నం చెయ్యి. స్టార్ట్ అయిపోయింది. నేను ఇదిగో అక్కడికే వస్తున్నాను. నన్ను ఎంతో సంతోష పెట్టావు ఇన్స్పెక్టర్. కమాన్, మీరంతా పాడుతూనే ఉండండి. నేను జాలీగా కిందకెళ్ళి నా ఫ్రెండ్స్ తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు జాలీగా పాడుతూ ఉండండి. ఆ తర్వాత జాలీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటారు? చిన్న పిల్లడా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నా స్నేహితులు ఎవరు కనిపించట్లేదేంటి ఇన్స్పెక్టర్? కనపడటం లేదా? నేను వాళ్ళని ఎప్పుడో జైలుకి పంపించేశానే. ఈ పాటికి వాళ్ళు 1, 2, 3 అంటూ ఓసర్లకు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని తిరిగి మళ్ళీ ఎవరు జైలుకు పంపించింది? శివరా, శివ అనే పంపించాడా? శివనా? శివ శివ అంటే ఎవరు? త్వరగా చెప్పు. వాడు నా చేతులు అయిపోయినట్టే. ఓహో, నీ వాల్యూమ్ కాస్త తగ్గించో. వాడు కానీ విన్నాడు అనుకో, తర్వాత నువ్వు అయిపోతావు రే. శివ నీ వెనకాలే ఉన్నాడురా, చూసుకో. ఈ పిల్లాడా? శివ అంటే ఈ పిల్లాడేనా?
ఇతను వాళ్ళని జైలుకి పంపించింది. ఇతను వాళ్ళని జైలుకి ఎలా పంపించాడబ్బా? పంపించగలడా? ఇంకాసేపట్లో నువ్వు వెళ్తావుగా, అప్పుడు లైవ్ గా నువ్వే దాన్ని అర్థం చేసుకుంటావు. చిన్న పిల్లల్ని ఏదైనా చెయ్యాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అయిపోయావురా రే. పిల్లాడు అన్నావుగా, తల్లో పిడుగు పడుతుంది చూడు. శివ, నా పేరు శివ. ఏయ్, పైన ఏం చేస్తున్నారా? టక్కన కిందకు వచ్చేసేయండి. మేము పాట పాడుతున్నాం బాస్. రే, పాడింది చాలరా, ముందు వచ్చి నన్ను కాపాడండి. ఇక్కడ యాక్షన్ స్టార్ట్ అయిందిరా. మీరేమంటున్నారు బాస్? యాక్షన్ స్టార్ట్ అయిందో? ఇదిగో పట్టుకోండి, మీరు పాట పాడొచ్చు. నిజంగానా? నిజంగానా? థ్యాంక్ యూ. కానీ మేము వెళ్ళిన తర్వాత పాడండి. ఈ పిల్లడిని వదిలేస్తే అందరినీ ఇరగదీసేలా ఉన్నాడే. త్వరగా టేక్ ఆఫ్ చేయి. ఆగరా రే, వదలరా రే, ఎక్కడికి వెళ్ళినా సరే రే, ఆగరా రే, ఆగరా రే, నా వల్ల కావట్లేదురా రే, నాకు చేతుల్లో పెడుతున్నాయి రే. శివ, నువ్వు నాతో తలబడి చాలా పెద్ద తప్పు చేసావు చిన్న పిల్లాడా. దీనికి బదులుగా వేదాస్ నగరాన్ని నాశనం చేయబోటాన్ని నువ్వు చూడబోతున్నావు. నా పేరు హనీ జాక్సన్. నాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం, కానీ నేను చేసేది మాత్రం యాక్షన్. నా వల్ల కావట్లేదు, నాకు అసలే చేతులు నొప్పిగా ఉంటున్నట్టు వేరే నాకు కాళ్ళు వేలాడుతున్నావు రే. హెలికాప్టర్ నాకు కిందికి దించరా రే, నా వల్ల కాలేదురా రే, నా మాట వినరా రే. అమ్మో బాబోయ్, నాకు చేతుల్లో పెడుతున్నా. శివ, వాడిని కిందికి తిప్పమను. లడ్డు సింగ్ గారు, మీరు మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దిగి ఇప్పటికే 10 నిమిషాలు పూర్తయిపోయింది. మనం ల్యాండింగ్ అయిపోయావా? ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? మీ వాళ్ళందరితో కలిసి హ్యాపీగా జైలుకి వెళ్తావు. అక్కడ ఆడుతూ పాడుతూ సరదాగా గడుపు. వీళ్ళు పాడు లడ్డు సింగ్, నా పాట వినబోతున్నారు.